ఒక అందమైన తోటలో ఎన్నో కూరగాయలు ఆనందంగా పెరుగుతున్నాయి. అక్కడ ఉల్లిపాయ, టమాటా, బెండకాయ, గాజర్ ఉండేవి. ఒకరోజు ఉల్లిపాయ బాధగా ఉంది. నన్ను కట్ చేస్తే అందరూ ఏడుస్తారు, అందుకే ఎవరూ నన్ను ఇష్టపడరు అని చెప్పింది. టమాటా నవ్వుతూ, అది నిజం కావచ్చు, కానీ నీ వల్లే వంటకి మంచి రుచి వస్తుంది అని చెప్పింది. బెండకాయ వెంటనే, అవును, నేను పిల్లలకు ఆరోగ్యంగా ఉంటాను, కానీ కొందరు నన్ను ఇష్టపడరు, అయినా నేను నా పని చేస్తూనే ఉంటాను అని చెప్పింది. గాజర్ సంతోషంగా, మనందరం వేర్వేరు గుణాలు కలిగి ఉన్నాం, అందుకే మనం ముఖ్యమైన వాళ్ళు అని చెప్పింది. కొన్ని రోజులకు రైతు తోటకు వచ్చి అన్ని కూరగాయలను కోశాడు. ఇంట్లో అతని అమ్మ ఒక రుచికరమైన కూర వండింది. అందులో ఉల్లిపాయ, టమాటా, బెండకాయ, గాజర్ అన్నీ కలిశాయి. వంట చాలా రుచిగా అయింది. కుటుంబం అంతా సంతోషంగా తిన్నారు. ఉల్లిపాయ ఆశ్చర్యపోయింది. నేను అందరినీ ఏడిపిస్తాను అనుకున్నాను, కానీ నా వల్లే ఈ వంట రుచిగా మారింది అని అనుకుంది. టమాటా నవ్వుతూ, చూసావా, మనలో ప్రతి ఒక్కరికి విలువ ఉంది అని చెప్పింది. బెండకాయ, గాజర్ కూడా అంగీకరించాయి. అప్పటినుంచి ఉల్లిపాయ తనపై నమ్మకం పెంచుకుంది. మిగతా కూరగాయలు కూడా తమ తమ